నాగర్ కర్నూల్లో ఎవరి ధీమా వారిదే, ప్రజల మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ భరోసా, మోదీ కరిష్మా, యువత అండదండలపై బీజేపీ విశ్వాసం, కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపై బీఆర్ఎస్ నమ్మకమట. సో ఎక్కడ ఇది? నాగర్ కర్నూల్లో ఎవరైనా మల్లు రవి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. సో భరత్ ప్రసాద్ ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కొడుకు అనమాట. సో ఆయన బీఆర్ఎస్లో బీజేపీలో చేరి కొడుకు టికెట్ వచ్చింది. ఆయన గతంలో జెడ్పీటీసీగా పనిచేసిండు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇక బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తన్నారు, ఏకంగా పోయి ఆయన పార్టీలోనే జాయిన్ అయ్యిండు. ఆ టికెట్ తీసుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. మల్లు రవి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఎవరు పోటీలో గెలుస్తారంటే ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్కే ఉన్నది అక్కడ నాగర్ కర్నూలు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ సిట్టింగ్ స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఎడ్జ్లో ఉన్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవడానికి అవకాశాలు ఏమున్నాయంటే కష్టమే. వ్యవహారం అయితే కొంత బెడిసి కొడుతున్నది, అంత ఈజీగా లేదు అక్కడ. ఇంకొక పాయింట్ ఏంటంటే బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం అక్కడ కనబడతా ఉన్నది. సో వాళ్ళు పోయిన ఎలక్షన్స్లో ఏనాడు లేని గణనీయమైన ఓట్లు వాళ్ళు సాధించడానికి స్కోప్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. నాగర్ కర్నూలులో ఎవరి ధీమా వారిదే. ఇగో 2024 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 17,39,310 మంది ఉన్నారట. మహిళలు 8,73,340. సో ఈ ఎలక్షన్స్లో ఉన్న ఓటర్లు అనమాట వీళ్ళు. పురుషులు 8,64,875. అంటే దాదాపు ఒక 18 లక్షల ఓటర్లు ఉన్నారు, 17.5 లక్షలు ఉన్నారు. ఇతరులు 39. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. సో అంటే ఇక్కడ మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. పురుషుల కంటే 8,465 మంది అధికంగా ఉన్నారట. నాగర్ కర్నూలు, అచ్చంపేట, ఆలంపూర్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్లలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. నాగర్ కర్నూలు స్థానంలో అసెంబ్లీ సెగ్మెంట్లు కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్. ఇందులో 2 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 7 నియోజకవర్గాల పరిధి నాగర్ కర్నూలు లోక్సభ పరిధి. ఇక 2019 ఎలక్షన్లో బీఆర్ఎస్కి మెజారిటీ ఓట్లు పడ్డాయి. దాదాపు 15,88,111 ఓట్లు అక్కడ పోలైతే మొత్తం ఓట్లు ఉంటే 9,89,847 ఓట్లు పోలైనాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 60% ఓట్స్ మాత్రమే పోలైనాయి. పోలింగ్ శాతం 62.33% పోలింగ్. ఇందులో పోతుగంటి రాములు, ఈయన భరత్ ప్రసాద్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆయనకి దాదాపు 4,99,672 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 3,09,924 వచ్చినాయి. బంగారు శృతి బీజేపీ తరఫున ఆమె పోటీ చేస్తే దాదాపు 1,29,021 ఓట్లు వచ్చినాయి. మంచి ఓట్లు వచ్చినాయి అప్పుడు కూడా. అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రిజర్వ్డ్ స్థానంలో కూడా అన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. సో ఈసారి ఈ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది బీజేపీకి. సో బీజేపీకి పెరిగే ఓటు బ్యాంక్ మరి ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి ఇది అవుతుంది అన్నది చూడాలి. లేదు బీజేపీని గెలిచేంత వరకు వెళ్తుందా, అంత వే ఉన్నదా చూడాలి. కానీ ఇప్పుడున్న ట్రెండ్ సర్వేల ప్రకారం అయితే నాగర్ కర్నూలులో మల్లు రవికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సార్లు కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి కంచుకోటగా ఉన్నది. ఇప్పటి వరకు జరిగిన 15 లోక్సభ ఎన్నికల్లో 9 సార్లు గెలిచింది. 4 సార్లు టీడీపీ, 1 సారి తెలంగాణ ప్రజాసమితి గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రచార రథాలే ఎక్కువగా ఉన్నాయట. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రచార రథాలే గ్రామాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. ఓటింగ్కు సమయం సమీపిస్తున్నప్పటికీ మండల కేంద్రాల్లో కూడా అభ్యర్థులు నేరుగా ప్రచారం నిర్వహించట్లే. కొన్ని చోట్ల ఎవరు పోటీ చేస్తున్నారు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదట. ఓర్నియమ్మ ప్రచారమే చేస్తలేరట ఇటు చక్కగా. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 10 దాటితే చాలు ప్రచార రథాలు నీడన చేరుతున్నాయి. గ్రామాల్లో ఇంటి నుంచి ఎవరు బయటకు రావట్లే. సాయంత్రం 6 తర్వాతే గ్రామాల్లో కింది స్థాయి నాయకులు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీకి ఓటేస్తే ఎవరు కేంద్రంలో అధికారంలోకి వస్తారో వివరిస్తున్నారట. సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఏంటి అంటే కష్టంగానే కనబడుతున్నది. ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్నది బీఆర్ఎస్ నుంచి. సరే ఆయన మంచి వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఏదో చేయాలి అన్న ఆలోచన ఆయనకు ఉన్నప్పటికీ అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ పరిస్థితి అట్లా ఉంది. దట్టు ఆయన బహుజనవాదం, ఈ వాదం, ఆ వాదం, ఈ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం అని చెప్పి ఆ దొరల దగ్గర చేరేసరికి అది ఇంకా కొలాప్స్ అయిపోయింది. సో కష్టం. ఏమైనా ట్రయాంగిల్ ఫైట్లో ఏమైనా బయటపడే అవకాశం ఉందంటే అట్లా కూడా కనబడతలే.